చూడండి బోరగండ మొత్తం ఎండిపోయింది, కాలు రెక్కలు మొత్తం వీక్ అయిపోయినాయి, కోడిపిల్ల ముఖంలో అసలు కలలేదు. ఇక చూడండి. నమస్తే అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడైతే 4 పట్టపిల్లలు అయితే ఉన్నాయి కదండి. సో వెనుక ఉంది కదా, ఇదైతే చాలా వీక్ అయితే అయింది. ఇది వీక్ అయి కూడా చిన్నగా 2 days అవుతుంది. సో నడవట్లేదు, ఉరకట్లేదు, ఎప్పుడు ఒకే దగ్గర కూర్చుంటుంది. మొత్తం బోర మొత్తం ఎండిపోయింది, ఫేస్ మొత్తం డల్ అయిపోయింది, ఇంకా కాళ్ళల్లో కూడా బలం లేదు. చూడండి దాని పరిస్థితి ఎలా ఉందో. ఇంకా మిగతాయి చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఇది చూడండి ఎంత డల్గా ఉందో. సో దీనికి అయితే మనం అయితే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేయాలి. అయితే దానికి ఎక్కువ బలం కూడా లేదు, వీక్ అయిపోయింది కాబట్టి. సో దీనికి ఏం చేయాలి అంటే నేనైతే చెప్తాను. మీరు అంతకంటే ముందైతే మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన వీడియో పోతుంది కాబట్టి కంపల్సరీ అయితే ఒక లైక్ అయితే కొట్టండి. మెడిసిన్స్ అన్నీ క్లియర్గా డిస్ప్లే పైన పెడతాను, వీడియో అయితే చూడండి. ఇలా ముఖంలో అసలు కలలేదు. ఇక చూడండి, చూడండి ఎంత వీక్ ఉన్నాయో. ఇక వీటితో పాటు ఉన్నాయి చూడండి, అవి ఎంత యాక్టివ్గా ఉన్నాయని మీకే తెలుస్తాయి. ఇక వీటితో పాటు ఉన్నాయి చూడండి ఎంత యాక్టివ్గా ఉన్నాయి. ఫీడ్ తీసుకుంటాయి, వాటర్ తీసుకుంటాయి, అన్నీ తీసుకుంటున్నాయి. ఇది మాత్రం ఏం తీసుకోవట్లేదు. దీనికోసం అయితే మనం 2 ఇంజెక్షన్స్ అయితే చేయాలి. ఒకటి వచ్చేసేమో ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక ఇదే ఎన్ఎస్ అంటారు దీన్ని. ప్రతి ఒక్క మెడికల్ షాప్లో ఉంటుంది ఎన్ఎస్. ఇక ఇది తీసుకొచ్చుకోండి. ఇది 0.3, ఓన్లీ 0.3 ఇది వేసాను. ఇంకొకటి వచ్చేసి ఇక ఇక్కడ ఉంది కదా ఇండ్రోప్లాక్సిన్. ఇది ఇండ్రోప్లాక్సిన్ 10% ఇది చూడండి. ఇది వచ్చేసి 0.1 ఇది ఇండ్రోప్లాక్సిన్ వేసాను. ఈ ఎన్ఎస్ వచ్చేసి 0.3 వేసాను. మొత్తం కలిపితే 0.4 అయితే అయింది. సో మొత్తం కలిపితే 0.4 అయితే అయింది. మొత్తం కలిపితే 0.4 అయితే ఆల్రెడీ చేశాను నేను. వీడియో తీయడానికి ఎవరు లేకుండే, నేను ఒక్కనే ఉన్నా కాబట్టి మీకు చూపించలేదు. 0.4 ml అయితే చేశాను. సో ఇట్లా 3 days కంటిన్యూ అయితే చేయాలి. చేస్తే కొంచెం రికవర్ అయితే అవుతుంది. ప్లస్ లసడ్ వ్యాక్సిన్ కూడా వేయాలి. ఆ వీడియో కూడా నేను చేస్తాను. లసడ్ వ్యాక్సిన్ వేసానా లేదా అనేది అయితే నేను చెప్తాను. ఆల్రెడీ వేస్తాను, మీకు మళ్ళీ వీడియోలో కూడా పెడతాను. మీరైతే మన ఛానల్ని అయితే రెగ్యులర్గా చూడండి. ప్రతి ఒక్క వ్యాక్సిన్ గురించి, ప్రతి ఒక్క మెడిసిన్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఎందుకంటే కోళ్ళకు రోగం వస్తే మన ఛానల్లో ప్రతి ఒక్క రోగానికి అయితే ట్రీట్మెంట్ అయితే ఉంటుంది, బాగా కూడా పనిచేస్తుంది. సో చూద్దాం లాస్ట్గా అది బ్రతుకుతుందా చచ్చిపోద్దా అనేది అయితే తెలియదు. మనం ఏంటంటే ఒక ప్రయత్నం చేయడమే నా పని. ఇక బ్రతుకుతుంది, చస్తుంది. 100% అయితే గ్యారంటీ అయితే ఇవ్వలేము దేనికైనా, ఎందుకంటే మనం దేవుళ్ళం కాదు. మనం ఏంటంటే కోళ్ళకు ఆరోగ్యం బాగాలేకపోతే మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోతాం. చాలా అయితే రికవర్ అయిన ప్రతి ఒక్కరు కూడా మన వీడియోలో కూడా పెడుతూ ఉంటాను నేను. సో ఇది కూడా పెడతాను చూడండి.